సో హలో గైస్, ఇంతకు ముందు వీడియోలో చెప్పా కదా బస్ జర్నీ చేస్తున్నాం, అది ఎగ్జామ్ రాయడానికి పోతున్నాం అని. అయితే ఏడికంటే సిద్దిపేట పోతున్నాం. ఏం ఎగ్జామ్ అంటే ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ రాయడానికి అయితే పోతున్నాం. బస్ ఎక్కడితోనే నాకైతే ఫ్లవర్ దొరికింది, అది తీసుకుపోయి మా బుజ్జికొండకి ఇచ్చిన. దాని ఎక్స్ప్రెషన్ చూడండి ఎట్లా పెట్టిందో. ఇక దాని గురించి పక్కన పెడితే, రేవంత్ అన్న ఏం పాపం చేసినామన్నా, మేము ఆడలకేమో పుక్కెట్లా, మాకేమో 60కి 120 చార్జ్ చేసినావు. ఇక టికెట్ తీసి జేబులో పెట్టినో లేదు, నా బంగారు కొండ అయితే ఒక నిద్ర తీసేసింది. ఇక నిద్ర పోయేసాక సిద్దిపేట అయితే వచ్చేసింది. బస్ అన్నని బతిలాడి సెంటర్ దగ్గరనే దిగినాం, ఎందుకంటే ఆటో చార్జీలు మిగిలిద్దామని. అది వేరే విషయం. ఏం పండు కోతి లెక్కనున్నావురా. ఈ ఎగ్జామ్ అయిపోయి బయటకు వచ్చేసరికి 6:30 అయింది. సీదా ఆటో కేసు అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయినాం. ఇక మధ్యాహ్నం నుండి ఏం తినలేని టిఫిన్ సెంటర్ లో అయితే ఆయన పిల్లల ప్లేట్ ఇచ్చేదాకా అట్నే నిల్చున్నది. ఇక తాత టిఫిన్ ఇయ్యంగానే తినేసి చాయ్ తాగేసి బస్ అయితే ఎక్కినాం. బస్ లో అయితే సీట్లు ఖాళీ లేవు, మంది బాగున్నారు. అందుకని నా పిల్లల్ని నా మీద కూర్చోబెట్టుకున్నా. నువ్వు ఎత్తగా ఉంటుంది కానీ నాకైతే మెత్తగా ఉంది అన్నాడు. దాని సంతోషం చూడండి. మళ్ళీ నిద్ర తీసి లేచేసరికి అయితే కరీంనగర్ వచ్చేసింది. ఇక సీదా మన బండి దగ్గరికి అయితే వెళ్ళేసినాం. బండి ఉందా లేదా కూడా దిగిపోయినా అనుకున్నా, కానీ ఎక్కడ పెట్టినా మా అక్కనే ఉంది. ఇక బండి తీసుకుని అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయినాం. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అన్నం తినడానికి అయితే కూర్చున్నాం. నా పిల్లలు అన్నం తిన అన్నది. సరే అని చెప్పేసి నేనే తినిపించిన. ఈ రోజుకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.